ఏమైంది నానమ్మ డల్గా ఉన్నావు? పల్లవి లేదు కదరా. మీ అన్నయ్యకిలాగా చాలా మందికి జీవితం ఎవరితో పంచుకోవాలో, ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటుందో తెలియట్లేదు. ఆ రాక్షసుల మాటలు విని వీడు కూడా పల్లవిని పంపించేశాడు. బాధపడకు నానమ్మ, ఈ రోజే ఈ రోజులా ఉండదు. ఖచ్చితంగా వదిన ఏదో ఒక రోజు మన ఇంటికి వచ్చి తీరుతుంది. ఆ రోజు రావాలని ఆశిస్తున్నాన్రా. ఏమైంది నానమ్మ? తలనొప్పిగా ఉందిరా. మరి చెప్పవేంటి నానమ్మ? ఆగు, టాబ్లెట్స్ తీసుకొస్తాను. వద్దులేరా. ఏం కాదులే నానమ్మ, ఆగు. ఈ మందంతా ఎక్కడికి పోయినట్టు? ఇదిగో. ఏంటి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు? పిలిచింది నిన్నే. ఇలా రా. ఏంటి? తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ తీసుకునిరా. ఏంటి? నేను కాఫీ తీసుకురావాలా? నువ్వే కాఫీ పెట్టాలి. వెళ్ళి పట్టుకునిరా. ఏంటి మీ కంటికి నేనేమైనా పని మనిషిలా కనిపిస్తున్నానా? పళ్ళు రాలగొడతాను. ఈ ఇంటికి పెద్దని కాఫీ అడుగుతుంటే పని మనుషులు అంటావేంటి? అదే నా మనవరాలు పల్లవైతే తలనొప్పి వస్తుందనగానే చాలు వచ్చి మసాజ్ చేసేది, కాఫీ తీసుకొచ్చేది, ఎంతో ప్రేమగా చూసుకునేది. దాంతో నన్ను కంపేర్ చేయకండి. అవునవునులే, సింహంతో నక్కను పోల్చుకుంటావా ఏంటి? అంటే నన్ను నక్క అంటున్నారా? నువ్వు కూడా ఆ జాతిలో ఒకదానివే కదా. బామ్మగారు, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఓసేయ్, నేను మాటలు తగ్గించి చానాళ్ళవుతుంది. నువ్వే నన్ను మాట్లాడిస్తున్నావు. నోరు మూసుకుని వెళ్ళి కాఫీ పట్టుకురా. మా ఆయన అడిగితేనే నేను కాఫీ పెట్టను, అలాంటిది మీకు పెట్టుకొస్తానా? పెట్టాలి. నీ మొగుడంటే నువ్వేం చేయకపోయినా తలాడిస్తాడు. నా దగ్గర నీ ఆటలు సాగో. దమ్మిడి పని చేయడం చేత కాదు, కాఫీ పెట్టడం రాదు. ఎలా పెంచిందే మీ అమ్మ నిన్ను? అవేమీ రావు గాని పెళ్లి చేసుకుని అత్తారింటికి మాత్రం వచ్చేసింది, కొంపలో దీపం పెట్టడానికి. మధ్యలో మా అమ్మని ఎందుకు అంటున్నారు? అనక నీలాంటి కూతుళ్ళుంటే కన్నవాళ్ళనే అంటారు. ఇవాళ మీరందరూ బతుకున్నారంటే అది నా మనోరాలు పెట్టిన భిక్షే. బామ్మగారు, ఇక చాలు. ఇప్పటి వరకు మీరు మాట్లాడింది చాలు, ఇక ఆపండి. మా అందరికంటే మీకు ఆ పల్లవిని ఎక్కువ అనుకుంటే గదిలో కూర్చుని దాని భజన చేసుకోండి, లేకపోతే దాని దగ్గరికే పోండి. ఏంటే నువ్వు నన్ను పొమ్మనేది? ఎవరింట్లోంచి ఎవరిని పొమ్మంటున్నావు? నా ఇంటికి నువ్వు వచ్చావా, నీ ఇంటికి నేను వచ్చానా? నువ్వీ మాట అన్నప్పుడు నా మనవరాలే గనక ఇంట్లో ఉండుంటే ఈ పాటికి నీ చెంప పగలుండేది. దాని ఊసెత్తద్దన్నానా? ఏంటి వాయిస్? బామ్మగారు, బామ్మగారు. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. నానమ్మ, నానమ్మ, లే నానమ్మ. నానమ్మ. అలా ఏం లేదులేరా. నాకే మనసంతా దిగులుగా ఉండి ఏదో ఆలోచిస్తూ అలా తూలి కింద పడిపోయాను. మనసు బాగోపోవడానికి ఇప్పుడు ఏం కష్టం వచ్చిందని మీకు? కష్టం వచ్చిందే నాకే కాదు, ఈ ఇంటికే పెద్ద కష్టం వస్తుంది. దానికి కారణం మీరే కాదు, నువ్వే. నేనేం చేశాను? బంగారం లాంటి కోడలైనా పల్లవిని ఇంట్లోంచి పంపించేసావు కదే. వదిన మీద దిగులుతోనే నానమ్మ రోజు రోజుకి నీరస పడిపోతుంది మమ్మీ. ఓరే చరణ్, నేనంటే నీకిష్టమే కదా? అలా అంటావేంటి నానమ్మ? చిన్నప్పటి నుంచి నన్ను పెంచిందే నువ్వు. నేను మమ్మీ దగ్గర కంటే నీ దగ్గరే ఎక్కువ పెరిగాను కదా. అయితే నేను ఒకటి అడుగుతాను, నువ్వు చెయ్యాలి. ఏంటో చెప్పు నానమ్మ. పల్లవి చాలా మంచిదిరా. అత్తయ్య గారు, ఆపుతారా? అసలు దాన్ని ఊసే ఇంట్లో వినిపించడానికి వీల్లేదంటే మళ్ళీ అది మంచిదని చెప్పి నా కొడుకుతోనే చెప్తారేంటి?
అది నా ముందు. నిజాన్ని ఎవరి ముందైనా ఎంతమందితో అయినా చెప్పొచ్చు. పల్లవి మీకు మంచిదానిలా కనిపించవచ్చు, కానీ మాకలా కనిపించట్లేదు. దానివల్ల మాకు జరిగిన మంచి కంటే చెడే ఎక్కువ. అయినా అది ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇంక దాని మాట ఇంట్లో రానివ్వద్దు. ఏంటి అరుస్తున్నావు? అయినా నేనే నీతో మాట్లాడలేదు, నా మనవడితో మాట్లాడుతున్నాను. నువ్వు నోరు మూసుకో. ఓరే నాన్న, నాకు పల్లవిని చూడాలనుందిరా. ఈ ముసలిదేంటి సెంటిమెంట్తో చరణ్ మనసు మార్చేసేలాగా ఉంది. మాట్లాడువేంట్రా? నేనింకా ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు. ఆఖరి రోజుల్లో నేను కోరుకున్న ఆనందాన్ని నాకివ్వరా? పల్లవికి దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదురా. సర్లే నాన్న, నువ్వంత బాధపడదు. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. పల్లవిని ఇంటికి పిలిపించమంటావా?